నాటుకోడి కూర తినే కామ్రేడ్ నారాయణ ఇన్ని రోజులకి ఈ యొక్క బెట్టింగ్ యాప్లపై ఈరోజు ఇన్ని రోజులకి స్పందించాడు. నిజాలు మాట్లాడాడు. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల అమాయక ప్రజలు నాశనం అయిపోతున్నారు, పిల్లలు పాడైపోతున్నారు. వీటి మాయలో పడి కుటుంబాలు నలిగిపోతున్నాయని మాట్లాడుతూ ఆయన స్పందించాడు. మొత్తానికి చిరంజీవి గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఆయన ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఎప్పుడో చిరంజీవి గారి థమ్సప్ యాడ్ చేస్తున్నప్పుడు ఆ యొక్క థమ్సప్ నేను మరగబెడితే ఇట్లా కింద దాంట్లో కెమికల్స్ ఉన్నాయని నిరూపితమైంది కనుక చిరంజీవి గారు మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ థమ్సప్కి యాక్ట్ చేయకూడదు, యాక్ట్ చేస్తే ధర్నా చేస్తానని చెప్పి ఉత్తరం రాశాను. వెంటనే అరవింద్ గారు ఫోన్ చేసి ఏంటండి నారాయణ గారు, చిరంజీవి గారు మీకు చిరంజీవి గారు మీద లెటర్ రాశారు. ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకులకి నిధుల కోసం ఈ యాడ్ని నటిస్తున్నారు, అంతేగాని వేరే ఉద్దేశం లేదు. కాకపోతే మీరు రాశారు కనుక చిరంజీవి గారు మీ యొక్క లెటర్ సారాంశం విని ఆ యాడ్లో ఉన్న డిఫెక్ట్స్ తెలుసుకున్నారు కనుక, అందులో విషక్రిములు ఉన్నాయి కనుక అది మంచిది కాదు కనుక ఆ యొక్క కాంట్రాక్ట్ ఉంది కనుక ఆ కాంట్రాక్ట్ అయిపోయే వరకు నటించి తర్వాత నేను నటించునని చెప్పి మాట ఇచ్చాడు నారాయణ గారికి. ఆ మాట నిలబెట్టుకున్నాడు చిరంజీవి గారు. దట్ ఈజ్ చిరంజీవి. మరి ఇప్పుడు నట్లు ఏం చేస్తున్నారు? డబ్బులకి కక్కుర్తి పడుతున్నారు. వీటి పనికి మాలిన బెట్టింగ్ యాప్ల కోసం ఎన్ని కుటుంబాలు నాశనమైనా పర్లేదు, ఆ కుటుంబాలు చనిపోయినా పర్లేదు, ఆ శవాల మీద పడైనా మనం డబ్బులు కావాలి ఏరుకోవాలనే తత్వం గల ప్రకాష్ రాజ్, ఈ కాకినాడ జంబలగడ్డ పంబ శ్యామల, ఆ తదితర నటులు ఉన్నారు. కానీ మనం ఎందుకు వీళ్ళిద్దరిని జంబలగడ్డ పంబ శ్యామల్ని ప్రకాష్ రాజ్ ఎందుకంటామంటే వీళ్ళు వైసీపీ పార్టీకి కొమ్ము కాస్తూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా మాట్లాడుతున్నారు కనుక వీళ్ళిద్దరిని టార్గెట్ చేయాల్సి వచ్చింది. వీళ్ళిద్దరి గురించి మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడతాం కూడా. నారాయణ గారు మొత్తానికి అమాయకుల వ్యక్తులపై ఈ యొక్క చనిపోతున్నా కూడా ఆ శవాలపై చిల్లర ఏరుకోవడానికి తయారైపోయిన ఇంతకి బరితెగిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితి రాకూడదు. చూస్తున్నాను ఈ పాన్ పరాగ్ విషయంలో కూడా చాలామంది నటులు యాక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ తప్పు, మంచిది కాదు. ఇటువంటివన్నీ భారతదేశంలో ప్రజలకు హాని చేసేవి కనుక మంచి చేసేవి కావు. ఇటువంటి వాటిని ప్రేరేపించకూడదని ఆయన చెప్పాడు. మొత్తానికి ఇన్ని రోజులకి ఆయన ఒక కరెక్ట్గా మాట్లాడాడు. ఇలా మాట్లాడితే నారాయణ ఎవరో కూడా విమర్శించరని ఈ వీడియోలో తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్. నాటుకోడి కూర తినే కామ్రేడ్ నారాయణ ఇన్ని రోజులకి ఈ యొక్క బెట్టింగ్ యాప్లపై ఈరోజు ఇన్ని రోజులకి స్పందించాడు. నిజాలు మాట్లాడాడు. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల అమాయక ప్రజలు నాశనం అయిపోతున్నారు, పిల్లలు పాడైపోతున్నారు. వీటి మాయలో పడి కుటుంబాలు నలిగిపోతున్నాయని మాట్లాడుతూ ఆయన స్పందించాడు. మొత్తానికి చిరంజీవి గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఆయన ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఎప్పుడో చిరంజీవి గారి థమ్సప్ యాడ్ చేస్తున్నప్పుడు ఆ యొక్క థమ్సప్ నేను మరగబెడితే ఇట్లా కింద దాంట్లో కెమికల్స్ ఉన్నాయని నిరూపితమైంది కనుక చిరంజీవి గారు మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ థమ్సప్కి యాక్ట్ చేయకూడదు, యాక్ట్ చేస్తే ధర్నా చేస్తానని చెప్పి ఉత్తరం రాశాను.
వెంటనే అరవింద్ గారు ఫోన్ చేసి, ఏంటండి నారాయణ గారు, చిరంజీవి గారు మీద మీకు చిరంజీవి గారు మీద లెటర్ రాశారు. ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకులకి నిధుల కోసం ఈ యాడ్ని నటిస్తున్నారు, అంతేగాని వేరే ఉద్దేశం లేదు. కాకపోతే మీరు రాశారు కనుక చిరంజీవి గారు ఆ యొక్క మీ యొక్క లెటర్ సారాంశం విని ఆ యాడ్లో ఉన్న డిఫెక్ట్స్ తెలుసుకున్నారు కనుక, అందులో విషక్రిములు ఉన్నాయి కనుక, అది మంచిది కాదు కనుక, ఆ యొక్క కాంట్రాక్ట్ ఉంది కనుక ఆ కాంట్రాక్టు అయిపోయే వరకు నటించి తర్వాత నేను ఇంక నటించునని చెప్పి మాట ఇచ్చాడు నారాయణ గారికి. ఆ మాట మీద మాట నిలబెట్టుకున్నాడు చిరంజీవి గారు. దట్ ఈజ్ చిరంజీవి. మరి ఇప్పుడు నటులు ఏం చేస్తున్నారు? డబ్బులకి కక్కుర్తి పడుతున్నారు. వీటి పనికిమాలిన బెట్టింగ్ యాప్ల కోసం ఎన్ని కుటుంబాలు నాశనమైనా పర్లేదు, ఆ కుటుంబాలు చనిపోయినా పర్లేదు, ఆ శవాల మీద పడైనా మనం డబ్బులు కావాలి, ఏరుకోవాలనే తత్వం గల ప్రకాష్ రాజ్, ఈ కాకినాడ జంబలగడ్డ పంబ శ్యామల, ఆ తదితర నటులు ఉన్నారు. కానీ మనం ఎందుకు వీళ్ళిద్దరిని జంబలగడ్డ పంబ శ్యామల్ని ప్రకాష్ రాజ్ ఎందుకంటాం అంటే, వీళ్ళు వైసీపీ పార్టీకి కొమ్ము కాస్తూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా మాట్లాడుతున్నారు కనుక వీళ్ళిద్దరిని టార్గెట్ చేయాల్సి వచ్చింది. వీళ్ళిద్దరి గురించి మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడతాం కూడా. నారాయణ గారు మొత్తానికి అమాయకుల వ్యక్తులపై, ఈ యొక్క చనిపోతున్నా కూడా ఆ శవాలపై చిల్లర ఏరుకోవడానికి తయారైపోయిన ఇంతకి బరి తెగిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితి రాకూడదు. చూస్తున్నాను, ఈ పాన్ పరాగ్ విషయంలో కూడా చాలామంది నటులు యాక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ తప్పు, మంచిది కాదు. ఇటువంటివన్నీ భారతదేశంలో ప్రజలకు హాని చేసేవి కనుక మంచి చేసేవి కావు. ఇటువంటి వాటిని ప్రేరేపించకూడదని ఆయన చెప్పాడు. మొత్తానికి ఇన్ని రోజులకి ఆయన ఒక కరెక్ట్గా మాట్లాడాడు. ఇలా మాట్లాడితే నారాయణ ఎవరో కూడా విమర్శించరని ఈ వీడియోలో తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.